ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడి నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, నీ కొరకు దైవజనులు కానీ ప్రవక్తలు కానీ లేదా దేవుడి చేత ప్రేరేపించబడిన వ్యక్తి ఎవరైనా నీ కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి ఏదో పెట్టాలి అని చెప్పి ఆశ నీ యొక్క హృదయంలో ఉంది, కానీ నీ దగ్గర అంత స్తోమత లేదు అని చెప్పి, నేను ఇది పెడితే బాగోదేమో, నా దగ్గర ఏమీ లేదు, నా స్థితి బాగాలేదు, గొప్పగా నేను పెట్టలేకపోతున్నానే అని చెప్పి నీలో నువ్వు బాధపడే స్థితిలో ఉన్నట్లయితే దేవుడు ఈ దినం నీతోనే మాట్లాడుతున్నారు. యోహాను 6:9 చూసుకున్నట్లయితే, ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రయ్య ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఎంత మాత్రము ఏమాత్రమని ఆయనతో అనగా. హల్లెలూయా. ఈ మాటలు వినుచున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క వాక్యం మనం చూసుకున్నట్లయితే 3 దినములు యేసు ప్రభులు వారు వాక్యం బోధిస్తున్నప్పుడు కొండపైన అక్కడున్న ప్రజలు చాలామంది ఉన్నారు, మాటలు వింటూ ఉన్నారు. పగలనక రేయనక యేసుప్రభు చెప్పే మాటలను లీనమైపోయి వింటూ ఉన్నారు. యేసుప్రభులు వారు అంటున్నారు, వీరికి భోజనం పెట్టి పంపించాలి అని చెప్పి అంటున్నప్పుడు శిష్యుల దగ్గరికి ఒక చిన్నవాడు వచ్చాడు. అప్పటికే వాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు, వీరికి భోజనం పెట్టడానికి ఇంత ఫుడ్ మనకి ఎక్కడ దొరుకుతుందని ఆలోచించుకున్న సమయంలో ఒక చిన్నవాడు తనకి ప్రేరేపించబడి, తన దగ్గర గొప్పగా లేకపోవచ్చు ఆ జన సమూహానికి సరిపోయేంత, బట్ తన ఆశ దేవుడికి నేను ఇవ్వాలి అని చెప్పి ఆశ తన హృదయంలో బలంగా ఉంది కాబట్టి తన దగ్గర ఉన్నవి శిష్యులకిచ్చి నా దగ్గర ఇవి ఉన్నాయని చెప్పాడు. ఆ 3 రోజుల్లో దేవుడు ఎంత గొప్పగా కార్యం చేయగలడని చెప్పి దేవుడి ఎడల ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం ఆ 3 రోజుల్లో తను తెలుసుకున్న గొప్పతనం దేవుడి గురించి, దేవుడు ఏదైనా చేయగలడని చెప్పి విశ్వాసంతో తన హృదయంలో నేను దేవుడికి ఏదైనా ఇవ్వాలి, నా యొక్క హెల్ప్ ఏదైనా చేయాలి, గొప్పగా లేకపోవచ్చు బట్ ఈ చిన్నదైనా నేను చేయాలి నాకున్న దాంట్లో అని చెప్పి తన దగ్గర ఉన్న 2 చేపలు 5 రొట్టెలను తీసుకొచ్చి శిష్యుల దగ్గరికి ఇచ్చినప్పుడు యేసు ప్రభు వాటిని చూసి ఇవి ఏమి సరిపోతాయి అని చెప్పి అనలేదు, కానీ కూర్చోపెట్టండి వాళ్ళందరినీ, గుంపులుగా కూర్చోపెట్టండి వరుసల్లో అని చెప్పి దేవుడు మాట్లాడిన రీతిగా ఉన్నారు. అదే రీతిగా ఈ దినం నీవు గొప్పవారిని చూసి వారు కానుకలు పెద్దగా ఇస్తున్నారే, వారు కానుకలు ఇచ్చినప్పుడు కొంతమంది బయటికి చెప్పుకునే వ్యక్తులుగా ఉంటారు. మేము ఇంత ఇచ్చామని చెప్పి ప్రార్థన చేపియండి అని చెప్పి మనుషుల ఎడల కనిపించే విధంగా, అందరికీ తెలిసే విధంగా చేస్తూ ఉండొచ్చు. అదే రీతిగా నీవు వచ్చిన కానుక కూడా అదే రీతిగా చెప్పినప్పుడు నీ యొక్క పరువు ఎట్లా పోతుంది, నాకు మొహం చెల్లదు కదా అని చెప్పి నువ్వు అనుకుంటున్నామేమో. దేవుడుకు అంటే కుడి చేత్తో చేసింది ఎడమ చేతికి తెలియకూడదు అని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. నీవు దేవునికి ఇచ్చేటప్పుడు అది దైవజనులకు కానీ ఎవరైనా దేవుడు పంపిన వ్యక్తికి మాత్రమే తెలియాలి. కానీ నీవు ఇచ్చేది గొప్పగా లేకపోవచ్చు, కానీ నీ యొక్క హృదయంలో ఉన్న ఆశ ఆలోచన నీకున్న దాంట్లో నుండే దేవుడికి గొప్పగా ఇస్తున్నావు అని చెప్పి నీ యొక్క హృదయం చూసేటువంటి దేవుడికి నీకు మాత్రమే తెలుసు. మనుషులు ఏమనుకుంటారు ఏంటి అని చెప్పి అసలు ఆలోచించద్దు. కానీ దేవుడి దినం అయితే నీతో మాట్లాడుతున్నారు. నీ యొక్క హృదయంలో నా ఎడల ఉన్న గొప్ప ఆలోచన నేను చూశాను, నీకున్న దాంట్లో నాకు ఘనంగా నీవు ఇచ్చావు, లేదు అని చెప్పి అయితే వెనక్కి తీయలేదు. నీకు లేకపోయినా ఉన్న దాంట్లో నాకు ఘనంగా ఇచ్చావు కాబట్టి నీ హృదయంలో ఉన్న ఆశ నేను చూశాను, దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను అని చెప్పి ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒక 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చినప్పుడు ఎట్టి రీతిగా వాటిని దేవుడు 12 గంపలు మిగిలేలాగా ఎంత గొప్పగా ఆశీర్వదించారో. ఈ దినం నీ దగ్గర కొద్ది మాత్రమే ఉండవచ్చు, బట్ వన్ ఫైన్ డే దేవుడు నీ దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని
12 గంపలు మిగిలేటువంటి ఆశీర్వాదాన్ని నీకు దయచేస్తానని చెప్పి మాట్లాడుతున్నారు. అందుకోసమే నీ దగ్గర కొద్ది మాత్రమే ఉంది కదా, నేను ఇచ్చేది దేవుడికి ఘనంగా ఉండదు కదా అనుకుంటున్నావు. మనుషులు చూసి ఇది తక్కువ వేస్తున్నారు కదా, కంపారిజన్ చేసుకుంటున్నామేమో. బట్ ఆ కంపారిజన్ చేసుకోవద్దని దేవుడు మాట్లాడుతున్నారు. నీ యొక్క హృదయం దేవుడికి తెలుసు. మనుషులు ఎవరు చూసినా చూడకపోయినా మనుషులు పై రూపాన్ని చూస్తారు. నువ్వు ఎంత ఇచ్చావని చెప్పి కొంతమంది నిన్ను తక్కువగా అనుకోవచ్చని ఆలోచిస్తున్నావేమో. బట్ దేవుడికి తెలుసు నీ స్థితి ఏంటి, నీ యొక్క పరిస్థితి ఏంటి, నీ దగ్గర ఎంత ఉన్నాయి అని చెప్పి దేవుడికి మాత్రమే తెలుసు. అది నీవైతే నిజంగా ఉండి పిసినరితనంగా ఇంటిస్తే చాలే అని చెప్పి దాచుకునే వ్యక్తిగా అయితే నీవు లేవు. బట్ ఉన్న దాంట్లో దేవుడికి ఘనంగా ఇవ్వాలనే ఆలోచన దేవుడు చూశారు. ఒకానొక దినం ఆయన చిత్తానుసారమైన సమయంలో 12 గంపలు మిగిలేటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు దయచేయబోతున్నాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.